గ్రామం, గట్టు మండలం. మా ఆయనను తీసుకెళ్లి చింతలకుంట రోడ్డులో చంపేసినారు. మా ఆయన వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. మాకంటూ కూలి పని వెళ్తేనే డబ్బులు లేదా ఏమి లేదు. మా ఆయనను కక్షతో చంపేసి మమ్మల్ని ఎవరికి కాకుండా చేసిరు. మాకు ఆర్థికంగా ప్రభుత్వంను సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. పూర్తిగా వివరాలు తెలియలేదు సార్. అయితే మా ఆయన పొద్దుననగా వెళ్ళిండు, అది మాత్రమే నాకు తెలుసు. రాత్రల్లా వెతుకులాడి మళ్ళీ తిరగ పొద్దున వాళ్ళ నాయన వెళ్ళింటే శవం మాత్రమే కనిపించింది. వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు. నిందితుడిని ఒకటి జైల్లో వేసినట్లు ఫోటోలు చూపించినారు సార్. ఇంకా ఇంతవరకు అయింది. నిందితులని ఎవరిని కూడా మా కంట్రోల్లోకి తేలేదు. వాళ్ళని శిక్షిస్తున్నారో లేదో కూడా మాకు తెలియదు సార్. ప్రభుత్వాన్ని నేను ఒక్కటే కోరుతున్నాను సార్. మా ఆయన ఎలాగైతే చంపిండ్రో వాళ్ళని అందరినీ కఠినంగా చంపాలని నేను నా భర్తకు ఆత్మశాంతి చేయిస్తున్నాను సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.